ఇక భవిష్యత్ అంతా ఏఐ అంట. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ ప్రారంభించిన సీఎం. పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు. హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో ప్రభుత్వం ఎంఓయు. ఎన్ని ఎంఓయులు చేసుకుంటారు? సాంకేతిక రంగంలో యువత సత్తా జడాలంటున్న సీఎం అంట. మరిన్ని కొలువులు, కృత్రిమ మేధకు అధిక ప్రాధాన్యం. యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏఐకే ప్రాధాన్యం పెరుగుతుంది. అందులో తెలంగాణ విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీ నెలకొల్పుతున్నారు. ఇది ఎట్లుందంటే ఎంత కామెడీ అంటే ఈ వార్త చూడండి. ఇంతవరకు ఫ్యూచర్ సిటీ జోలే లేదు, అది కట్టింది లేదు, పెట్టింది లేదు, చిన్న స్టోన్ పడలేదు. దాంట్లో ఫ్యూచర్ సిటీ కట్టి దాంట్లో 200 ఎకరాలు ఏఐకి ఇస్తున్నారంట, ఏఐ డెవలప్మెంట్ కోసం. దాంతో తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు మారిపోబోతుందంట. ఉన్న స్కూల్స్ ఏడవండి సార్. ఫస్ట్ నిన్నైనా మనం పేపర్లో వార్త రాసాం. ఏంటి, ఎక్కడ ఒక చోట దాదాపు 60 మంది, 50 మంది, 60 మందో, కరెక్ట్గా నెంబర్ నాకు గుర్తులేదు, 50 మంది 60 మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్లో ఒక్క టీచర్ ఉన్నాడంట. ఒక్క టీచర్. ముందు వాటి సంగతి చూడండి. తర్వాత పిల్లలకి ఏఐలు పెడుతురు కానీ ఏఐ ఇంకా ఏఐ కన్నా నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ ఉందా? చాట్ జీపీటీ, ఈ డీప్ సీక్ ఇట్లాంటివి ఉన్నాయిగా, అవి తర్వాత పెడుతురు. కానీ ముందు పిల్లలకి స్కూల్లో టీచర్లు పెట్టండి సార్. ఫస్ట్ ముందు పిల్లలకి ఏదో అంటారు కదా, ఏదో ఉట్టికి ఎగరలోనాడు ఆకాశానికి ఎగరాడు అన్నట్టు, ముందు పిల్లలకి స్కూల్లో టీచర్లు పెట్టండి, సరిగా పాఠశాలలు నిర్మించండి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారుగా, ఆ ఎటుపోయినాయో తెలియదు. ఏమి అవ్వకుండా 200 కంపెనీలు ఎంఓయూలు. ఏం ఎంఓయూలు? ఎందుకు ఎంఓయూలు? గతంలో బీఆర్ఎస్ కూడా ఎంఓయూలు చేసుకున్నాం అని చెప్పింది. సీన్ కట్ చేస్తే ఈరోజు నిన్న పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ కడిగి పాడేసింది. ఏమయ్యా మీది మిగులు రాష్ట్రం, అప్పుల కుప్పగా ఎందుకు చేసేసుకున్నారు మీరు అని. మీరేమో మేము దావోస్ వెళ్ళి లక్షల కోట్లు తెచ్చామని అటు కేటీఆర్ చెప్తాడు, ఇటు రేవంత్ రెడ్డి చెప్తాడు. మాది బంగారు తెలంగాణ అని చెప్తారు. ఒక పక్కన కేంద్రం ఏమో తిడుతుంది, మిగులు రాష్ట్రం మీద అప్పుల పాలు చేసుకున్నారు మీరు, సిగ్గుందా మీకు అని సెంట్రల్ తిడుతుంది మనల్ని. మీరేమో ఇంకేముంది, ఎంఓయూల మీద ఎంఓయూలు చేసుకుంటున్నారు. ఎవడికి పట్టిన ఎంఓయూలు? ఎందుకు ఎంఓయూలు? ఒక్క ఎంఓయూ తీయండి బయటికి. మీరు వచ్చి 14 నెలలు అయింది సార్. 14 నెలల్లో మీరు కుదుర్చుకున్న ఎంఓయూలు ఎన్ని? దానికి వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత? ఎన్నిటికి పర్మిషన్స్ వచ్చాయి? ఎన్ని స్టార్ట్ చేశారు? దానివల్ల ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఎంతమందికి ఉపాధి వచ్చింది? ఎంత ఉపయోగపడింది అనేది ఒక లెక్క తీయండి సార్, చూద్దాం సరదాగా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎంఓయూ అని మనల్ని పిచ్చోళ్ళని చేస్తారు అంతే. జనాలకి ఫలానా రోజు మేము ఫలానా కంపెనీతో 1000 కోట్లు ఎంఓయూ చేసుకున్నాం అని పేపర్లో హెడ్డింగ్ వస్తుంది, అన్ని పేపర్స్లో. మనం ఏమనుకుంటున్నాం, అబ్బబ్బబ్బా ఈ అమ్మ ఎరగదీశాడ్రా రేవంత్ రెడ్డి, ఎరగబెట్టాడ్రా కేటీఆర్, 1000 కోట్లు పెట్టుబడులు అంట, ఇంకేముంది నాకు ఉద్యోగం వచ్చేసింది పోని. మనం అట్లా గాల్లో లెక్కలు వేసుకుంటూ ఉంటాం. సీన్లు చూస్తే ఈ ఎంఓయూలు, ఈ పెట్టుబడులు ఇవన్నీ గాల్లో ఉంటాయి, బయట ఏముండవు. ఒక్క ఆఫీస్ ఉండదు ఎక్కడ. అప్పట్లో ఏదో ఉంటే దాన్ని ఏమంటారు, ఈ ఉతూతి బ్యాంక్ లాగా ఇవన్నీ ఉతూతి కంపెనీలు అనమాట. అన్నిటికీ ఎంఓయూలు ఉంటాయి. 1000 కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్తాయి. ఏమన్నా అంటే మా దగ్గర డబ్బులు లేవంటాయి. ఏ గవర్నమెంట్ అయినా అంతే, గత గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు గవర్నమెంట్ కావచ్చు. ఈ ఎంఓయూలు ఎందుకు కుదుర్చుకుంటున్నారో ఏంటో మరి, దీనివల్ల ఏం ఉపయోగం ఎవరికి తెలియదు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక కంపెనీ మైక్రోసాఫ్ట్కి చెందిన 2వ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు దీన్ని విస్తరించడంలో గర్వకారణం అన్నారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గతంలో కర్ణాటక నుంచి ఒక మంత్రి ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారు, స్థానికులకి కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నారు. ఆ విషయంలో అప్పట్లో ఒక పెద్ద దుమారం చెలరేగింది. అయితే అది నేను ఒప్పుకుంటా, కరెక్టే, ఇవ్వాలి. ప్రైవేట్ సంస్థలైనా సరే, ఏదైనా సరే స్థానికులకు కొంత రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అయ్యా అంటే, నీ కంపెనీ ఇక్కడ పెట్టుకోవడానికి మేము ల్యాండ్ ఇచ్చాం, మేము మా భూములు నీకు తక్కువ రేటుకి ఇచ్చాం, నీకు అన్ని పర్మిషన్స్ సింగిల్ విండో కౌంటర్లో ఇప్పించాం, నీకు అన్ని ఇచ్చినందుకు మరి నువ్వు మాకేం చేస్తున్నావు? మా ఊరోళ్ళకి, మా వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు నువ్వు ఇవ్వాలి. ఇందులో తప్పే ఉంది? ఇందులో ప్రైవేట్ ఉద్యోగాలు రిజర్వేషన్లు పెట్టకూడదని అప్పట్లో హడావిడి చేశారు. కానీ ఎందుకు పెట్టకూడదు? పెట్టాలి కదా.
ఇప్పుడు అలానే మైక్రోసాఫ్ట్ ఇక్కడ ఉంది తెలంగాణలో, హైదరాబాద్లో ఉంది. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది మైక్రోసాఫ్ట్? దాంట్లో మన హైదరాబాద్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఎంప్లాయీ స్థాయిలో ఎంతమంది ఉన్నారు? పనోళ్ళ స్థాయిలో ఎంతమంది ఉన్నారు? మేనేజర్ స్థాయిలో, టీమ్ లీడ్ స్థాయిలో ఎంతమంది ఉన్నారు? ఇది కదా మనం లెక్క తీయాల్సింది. ఇవి కాకుండా ఓ కంపెనీలు పెడుతున్నాం, కంపెనీలు పెడుతున్నాం, కంపెనీలు పెడుతున్నాం అంటే ఎవరి కోసం కంపెనీలు? ఎందుకోసం కంపెనీలు? ఎవరికి పనికొచ్చినాయి ఈ ఎంఓయూలు ఇవన్నీ? హ్మ్. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయ విస్తరణలో భాగంగా 11 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ వీళ్ళందరూ పాల్గొన్నారంట. హైదరాబాద్లో గూగుల్ ఏఐ కేంద్రం, వ్యవసాయం, రవాణా, విద్య సహా పలు రంగాల్లో సహకారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షంలో ఒప్పందం, అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్న సీఎం. పరిష్కారం అయితే మంచిదే సార్, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సమస్య పరిష్కారం అయితే మాకు కూడా హ్యాపీయే. కానీ ఊరికే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎంఓయూలు కనపడుతున్నాయి తప్ప నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏం కనపడతలేదు. దాని మీద ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.